ఢిల్లీ గవర్నమెంట్ స్ట్రీట్ డాగ్స్ పైన ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ డాగ్స్ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి కరవడం వల్ల ర్యాబీస్ అనే రోగం బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ప్రెసెంట్ అయితే స్ట్రీట్ డాగ్స్ ఉండకూడదని చెప్పేసి అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఆ స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. నెట్ లో వేసేసి నెట్ లో దాన్ని బంధించేసి తీసుకెళ్లి మరి ఎక్కడ వదులుతారో ఏంటన్నది అయితే క్లారిటీ లేదు. సో చాలా మంది దీనికి సంబంధించి ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో ఏడ్చుకుంటూ చాలా రకరకాల వీడియోస్ పెడుతున్నారు. డాగ్స్ ని వదిలేయండి, డాగ్స్ ని చంపొద్దు అని అది ఇది అని చెప్పేసి. అండ్ నిజం చెప్పాలంటే మనుషుల కన్నా డాగ్సే బెటర్, చాలా నిజాయితీగా ఉంటాయి. ఒకసారి అన్నం పెడితే రెండోసారి వెళ్తే తోకూపుతూ ఉంటాయి. అంత నిజాయితీ ఉన్న కుక్కలు చాలా మంది. స్ట్రీట్ లో కొన్ని డాగ్స్ అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి, బట్ కొన్ని డాగ్స్ చాలా అమాయకంగా చాలా మంచిగా ఉంటాయి. సో చాలా మందికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. మరి డాగ్స్ పట్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా రకరకాలుగా న్యూస్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ అండ్ ప్రాపర్ న్యూస్ తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనతో పాటు మన రిపోర్టర్ ఉన్నారు, ఆయనతో కాల్ మాట్లాడదాం. హలో హలో. సో చెప్పండి, నార్మల్ గా ఇప్పుడు స్ట్రీట్ లో డాగ్స్ అనేవి చాలా కామన్. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీధి వీధికి కనీసం ఒక 20 కుక్కలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ కుక్కలు చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయాయి ఇప్పుడు. సో స్ట్రీట్ డాగ్స్ పట్ల గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ ఎంతవరకు కరెక్ట్? స్ట్రీట్ డాగ్స్ వల్ల ర్యాబీస్ అనే వ్యాధి అంతా కూడా మనకి మొత్తం స్ప్రెడ్ అవుతుందని చెప్పి అసలు కుక్కలే ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఇది సాధ్యం అవుతుందా? యాక్చువల్లీ సుప్రీం కోర్టు 11వ తారీఖు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. సో వాటిని ఏం చేశారంటే స్టెరిలైజేషన్ చేసి వాటికంటే వాటి కోసం సపరేట్ గా ఉంటాయి కదా, సో షెల్టర్ లోకి తీసుకెళ్ళమని చెప్పింది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు షెల్టర్ ఇస్తారని చెప్పి అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే డాగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి స్ట్రీట్స్ లో. మరి అన్నిటికీ షెల్టర్ ఇవ్వడం సాధ్యం అవుతుందా? ఇన్ని డాగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇష్యూ అక్కడే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఢిల్లీలో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక 4 lakhs కి అబోనే డాగ్స్ ఉన్నాయి. అవును. సో అన్ని లక్షల డాగ్స్ కి మనకి షెల్టర్ మనం అరేంజ్ చేయగలిగే వాటికి 50,000 డాగ్స్ వాటికి అరేంజ్ చేయగలిగే కెపాసిటీ ఢిల్లీలో ఉంది. ఓకే. ఇంకా వాటిని అన్నిటిని చంపేస్తారు అని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది మానవ హక్కుల సంఘాలు, జంతు సంరక్షణ సంఘాలు వచ్చి ఇక్కడ ఇష్యూ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాటిని తరలించకపోతే మనం చాలా ఇన్సిడెంట్లు చూసాము. చిన్నపిల్లల మీద డాగ్ అటాక్ చేయడము, వాళ్ళని చంపేసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. సుప్రీం కోర్టు ర్యాబీస్ వల్ల వచ్చిన డిసీజెస్ చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ర్యాబీస్ వల్ల రీసెంట్ గా కబడ్డీ ప్లేయర్ చిన్న బాబు అంటే ఈ ఇన్సిడెంట్ మనం చూసాం, రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళని స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని తరలించి స్టెరిలైజేషన్ చేయించి వాటి షెల్టర్లకు తరలించాలని ఆమె చెప్పిన తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ ఇట్లా బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇష్యూ మాట్లాడుకుంటే 2 sides న్యాయం. ఎందుకంటే మనిషి ప్రాణం విలువైనది. ఇప్పుడు కొంతమంది బయటకు వచ్చి చాలా మంది స్ట్రీట్ డాగ్స్ అట్లా పంపించొద్దు, అది అన్యాయం, అది ఇదని మాట్లాడుతున్నారు కదా. సో మరి వాళ్ళలో ఏ ఒక్కరైనా స్ట్రీట్ డాగ్స్ ని పరిరక్షించడానికి ఇంతవరకు 1 రూపీ అయినా ఖర్చు పెట్టినారా? అదొకటి ఆలోచించాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చినారు, వాళ్ళక్కడ కోట్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నారు, లక్షల కోట్లు ఉన్నాయి. మరి వాళ్ళలో ఒక్కలన్నా మరి మేము ఈ షెల్టర్ కి ఎంత ఇస్తున్నామని చెప్పేసి కొత్త షెల్టర్లు ఓపెన్ చేయడానికి ఏమైనా డబ్బులు ఇచ్చినారా? ఇవ్వలేదు. వాళ్ళు కనీసం మరి అట్లా చేసే వాళ్ళందరికి ఇంటికి ఒక 10 కుక్కల్ని స్ట్రీట్ డాగ్స్ ని తీసుకుపోయి పెంచుకోవనండి. సో ఇప్పుడు ఏం చేయకుండా ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అన్ని కుక్కల్ని తరలించడం కరెక్ట్ కాదు కనుక ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఆలోచించి దానికి ఒక ప్రాపర్ డెసిషన్ కి వస్తే బాగుంటదని చెప్పేసి కొంతమంది ఆవేదన. సో ఇది మొత్తానికి అయితే ఇది మరి ఫైనల్ నిర్ణయం అయితే వాళ్ళు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది, దాని మీద ఇంకా చర్చలు నడుస్తున్నాయి. ఓకే. ఓకే. సో ఇప్పటికి క్లారిటీ లేదు, ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. ఫైనల్ గా ఇప్పుడు తరలించాలి అంటే అన్ని లక్షల కుక్కలను తరలించడం కుదరదు కాబట్టి డెఫినెట్లీ చంపేస్తారని చెప్పేసి కొంతమంది ఆరోపణ. ఒక రకంగా మనం మాట్లాడాలంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కూడా కొన్నిసార్లు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నాయి. నడుచుకుంటూ పోతున్న వాళ్ళని దాడి చేయడం, ఒక కుక్క కరవగానే మిగతా 4-5 కుక్కలు చంది మనుషులను కరవడం, ఇలాంటివి కూడా చేస్తున్నాయి. అది కూడా మనకు అన్సేఫే కదా. అదేనండి, చిన్నపిల్లలు తిరుగుతుంటారు, వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కుక్కకి బయట కుక్కకి తేడా తెలియదు పాపం వాళ్ళకి. సో
మన ఇంట్లో ఉన్న కుక్కలు అవి కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి అనుకొని వాటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళకి తెలియదు కదా. సో ఆ టైంలో అవి అటాక్ చేసినప్పుడు కొంతమందికి ఆ ర్యాబిస్ సోకడం జరుగుతుంది. సో ర్యాబిస్ వల్ల ఎంత ప్రమాదకరమో చాలా డేంజరస్. అది ఇంతవరకు డాక్టర్లు కూడా మందు కనుక్కోలేకపోయినారు ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి. దాన్ని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డెఫినెట్లీ గవర్నమెంట్ నిర్ణయాన్ని అప్రిషియేట్ చేయాలి, మనం ఒబే చేయాలి. ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఏది చేసినా వ్యతిరేకించడం చాలా మందికి అలవాటు అయిపోయింది. వ్యతిరేకించకుండా దానికి ఇంకో పద్ధతి ఏమన్నా ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ సైడ్ నుంచి మీరు ఏమైనా కొటేషన్ ఇస్తే బాగుంటుంది. అది కొంచెం మంచి పద్ధతి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక మన రిపోర్టర్ చెప్పినట్టు రెండు సైడ్లు న్యాయం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ని మనం వ్యతిరేకించడానికి లేదు. సరే, నిజంగానే స్ట్రీట్ డాగ్స్ అయ్యో పాపం, కానీ ఒక డాగ్ మంచిగా ఉంటుంది కానీ ఇంకో డాగ్ కూడా మంచిగా ఉండాలని లేదు. ఈ మధ్య చాలా వీడియోస్ మనం సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఏం జరిగినా కూడా టక్కుమని మన ఇన్స్టాగ్రామ్ లో ఒక న్యూస్ వచ్చేస్తుంది. సో దానివల్ల జనాలు ఒక రకంగా చెప్పాలంటే అప్డేట్ అవుతున్నారు. ఆ సోషల్ మీడియా బాగా పెరిగిపోవడాన్ని దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారు. సో మంచి ఏంటి అని అంటే, ఎక్కడ ఏ న్యూస్ జరిగినా కూడా మనకి టక్కుమని కొన్ని క్షణాల్లోనే మనకి ఒక రీల్ రూపంలో మనకి ఇన్స్టాలో వచ్చేస్తుంది. స్క్రోల్ చేస్తుంటే మనం హ్యాపీగా ఆ న్యూస్ చూస్తూ ఉంటాం ఇంట్లో కూర్చొని. ఈ క్రమంలో మీరు ఎంతమంది చూసుంటారు, కొన్ని వీడియోస్ నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయి పైన అటాక్ చేయడం, ఒక కుక్క వచ్చి కరుస్తుంది, ఇంక అన్ని కుక్కలు కరవడం స్టార్ట్ చేస్తాయి. చాలా న్యూస్లు మనం ఇలాంటివి కూడా చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిజన్ కూడా చాలా కరెక్టే ఉంది. అదే విధంగా నిజంగా ఇందాక మన రిపోర్టర్ చెప్పినట్లు నిజంగా మరి దీనికి సంబంధించి ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే దాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు అన్ని డాగ్స్ ని తీసుకెళ్లలేము. షెల్టర్ ఇవ్వడానికి ఓన్లీ 50,000 కుక్కలకి ఇవ్వడానికి ఉంది. ఆడ 4 లక్షల కుక్కలు ఉన్నాయి కదా, మరి ఇంకా మిగతా కుక్కలను ఏం చేస్తారు? వాటిని చంపేస్తారేమో మరి. సో చంపకుండా ఇంకేదైనా ఇన్సిడెంట్ ఇంకేదైనా ఉంటే అది తీసుకుంటే, సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉంటే దాన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. సో నిజంగా డాగ్స్ లవర్ చాలా మంది ఉంటారు, బట్ కొన్ని కుక్కల వల్ల ఇలాంటి డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. ర్యాబీస్ కి ఇప్పటివరకు మెడిసిన్ లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారు. ర్యాబీస్ వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఉంటుంటారు, ఎప్పుడో ఒకసారి లైఫ్ లో ఒకసారైనా కుక్క ఖర్చు ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా కొన్ని డేస్ తర్వాత అయినా ర్యాబీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది డాక్టర్లు. సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంటుంది. మరి వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారని అయితే ఇప్పుడు మనం చూడాలి. ఇంకే క్లారిటీ లేదు కాబట్టి డాగ్స్ కి సంబంధించి ఏదైనా మంచి నిర్ణయమే తీసుకుంటారని అయితే మనం కోరుకుందాం.